రజనీకాంత్, నాగార్జున గారు నటించినటువంటి 'కూలీ' సినిమా ఇంకొక 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మనం కొన్ని పాత జ్ఞాపకాలు, పాత సినిమాలు వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు 'శాంతి క్రాంతి' అనే ఒక సినిమాలో కూడా రజనీకాంత్, నాగార్జున కలిసి నటించారు కానీ ఒకే సినిమాలో కాదు. అదేంటి అంటారా? అదే వెరైటీ. అది డ్యూయల్ వెర్షన్ సినిమా అన్నమాట. రవిచంద్రన్ అనే ఒక కన్నడ దర్శకుడు కమ్ హీరో, ఆయన ఎప్పటికి కూడా కొన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆయన కుమార్తె కూడా హీరోయిన్గా వచ్చినట్లుంది. ఈ రవిచంద్రన్ హీరోగా దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలలో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ రవిచంద్రన్తో నాగార్జున హీరోగా తెలుగులో వచ్చింది ఈ సినిమా. దీన్నే డ్యూయల్ వెర్షన్గా, అంటే అసలు వెర్షన్ ఏంటంటే కన్నడం సినిమా. మన రజనీకాంత్ గారు, రవిచంద్రన్ వీళ్ళిద్దరూ హీరోలుగా ఉన్నారన్నమాట. రాజేంద్ర సింగ్ బాబు దీనికి డైరెక్టర్. కన్నడ సినిమాలో రాజేంద్ర సింగ్ బాబు గారు కాస్ట్లీగా సినిమాలు తీస్తారని ఒక పేరు. ఈ శాంతి క్రాంతి అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఆ సినిమాకి సంబంధించి కథాంశం, ఒక పెద్ద ఆశ్రమం నడుపుతున్న వ్యక్తి మాఫియా డాన్ అని తెలిసినప్పుడు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది అని. బహుశా నాగార్జున గారు అప్పట్లో ఆఖరి పోరాటం అని మన రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాలో అమరీష్ పూరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇందులో విలన్ క్యారెక్టర్, అనంతరాగ్ క్యారెక్టర్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. మన సినిమా అలానే హిట్ అవుద్ది అనుకొని ఉంటుంది. కానీ శిరోభారం మామూలు తలనొప్పి కాదు అసలు. మీకు డబ్బింగ్ సినిమాగా మన రజనీకాంత్ చేసిన సినిమాని యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. తెలుగులో అయితే నాగార్జున, రవిచంద్రన్ హీరోలు. కన్నడంలో వచ్చేసేసి రజనీకాంత్, రవిచంద్రన్. మన అభిమానులు, మన తోటి మిత్రుడు చాలామంది చూస్తున్నారు. అప్పుడు నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది. అప్పట్లో కృష్ణ గారి అభిమానుల్లో కొంతమంది నాగార్జున గారి అభిమానులుగా మారారు. ఇద్దరికి అభిమానులుగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారి అభిమానులుగా కూడా ఉన్నారు. ఈ సినిమా శాంతి క్రాంతి అప్పట్లో నాగార్జున గారికి ఒక 6 అటర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. శాంతి క్రాంతి, జైత్రయాత్ర కానీ, దానికి ముందు వచ్చిన సినిమాలు కానీ, ఈ చైతన్య కానీ, అంతం, అంటే వీటన్నిటిని ఫ్లాప్ కేటగిరీలో చేర్చారు. ఎందుకంటే ఫ్లాప్ అయ్యాయి కాబట్టి. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళాము, అల్లరల్లుడు, కిల్లరు. అంటే కిల్లర్తో ఏంటంటే నాగార్జున సినిమాలు బాగా ఆడతాయి, కలెక్షన్స్ వస్తాయి అని తిరిగి ప్రూవ్ చేసిన సినిమా. నిర్ణయం కొద్దిగా ఓకే. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరల్లుడు, వారసుడు, ఇక దశలో మళ్ళీ దూసుకుపోయారు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ శాంతి క్రాంతి. ఒక వ్యక్తి ఏమో శాంతి దూతగా, ఇంకో వ్యక్తి ఏమో క్రాంతివీరుగా మారినటువంటి ఇద్దరు హీరోల సినిమా ఇది. ఇందులో అనంతనాగ్ ఏం చేస్తాడంటే, శంకర్నాగ్ బ్రదరు, ఈయన పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఒక శాంతి నిలయం లాంటిది నడుపుతూ, ఏం లేదు అప్పట్లో ప్రశాంతి నిలయంలో ఏదో జరుగుతుంది పుట్టపర్తి సాయిబాబా దాంట్లో అనేదాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఆధ్యాత్మిక భావాలను కూడా గుర్తు చేస్తూ ఈ సినిమా కథ ఉంటుంది. ఆయన కోటను ఎలా ఛేదించాడు అనేది. కానీ ఇందులో క్రమంగా మన రజనీకాంత్ ప్రియురాలని పోగొట్టుకుంటాడు, చనిపోతున్నాను. ఆ సందర్భంగా ఆయన పాటలు పాడుతూ దానిలోంచి ఆ శోకరసాన్ని అధిగమించి పిల్లల సాయంతో తిరిగి విలన్ల మీదకి ఎలా వెళ్తాడు, విలన్ల కోటలోకి ఎలా వెళ్తాడు అనేది. ఇది మనకు తెలుగులో వచ్చేసి నాగార్జున గారు వరుస ఫ్లాపులు, సిద్ధార్థ, ప్రేమ యుద్ధం. ఆ తర్వాత ఈ సినిమా వచ్చినప్పుడు అసలు చాలామంది థియేటర్ల నుంచి పరిగెత్తారని చెప్తారు మన అభిమానులు. కొంతమంది మామూలు రాడు కాదు బాబు అని. అలా డ్యూయల్ వెర్షన్ సినిమా తీస్తున్నప్పుడు నాగార్జున గారు రజనీకాంత్ గారితో కలిశారు. ఆ తర్వాత ఇన్నాళ్ళకి వీళ్ళిద్దరూ కలిసి ఒకే తెర మీద ఒకే భాషలో కలిసి నటిస్తున్నది 'కూలీ'. ఇది మనం ఆల్రెడీ చెప్పాము. ఎంత క్రేజ్ ఉండబట్టి కాకపోతే తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలకు మించిన రైట్స్తో ఈ సినిమాను కొంటున్నారు. లోకేష్ కనకరాజు ఏం చేస్తాడు, ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు దాన్ని రీచ్ అవుతాడా లేదా అనేది ఒకటైతే, మనం పాత సినిమాలకు వెళ్తే రజనీకాంత్ గారిదే ఇంకో డబ్బింగ్ సినిమా 1993లో వచ్చింది, ఘరానా కూలీ. ఈ కూలీ చాలా బలమైన వర్డ్. 2 బస్తాలే అంటే ఒక పోర్టులో లేదంటే ఒక రైస్ స్టోర్స్ దగ్గర మూటలు మోస్తాయి కూలీ క్యారెక్టర్. అప్పట్లో ఉళ్ళెపిళ్ళై, ఇది ఒరిజినల్ ఉజపిళ్ళై అని కూడా అంటారు. తమిళ్లో హిట్ అయింది. పి వాసు, మన చంద్రముఖి వాసు దీనికి డైరెక్టర్ అన్నమాట. పి వాసు గారి డైరెక్టర్. అప్పుడు చిన్న తంబి కానీ మన వాడితో బిర్లా రాముడు అనబడి ఈ
మన యజమాన్ అనే సినిమాని కానీ టీ వాసునే డైరెక్ట్ చేసింది. బాగా అప్పుడు డబ్బింగ్ ఇవన్నీ వస్తూ ఉండేవి తెలుగులోకి. రజనీకాంత్ గారు సీక్రెట్ పోలీస్ అని, కన్నడ ప్రభాకర్ వేలను జయసుధ ఒక అక్క క్యారెక్టర్ రజనీకాంత్ గారికి వరుసగా వచ్చేసేవి. ఆ తర్వాత వరవడిలో వచ్చి ఒక సూపర్ హిట్ ఏంటయ్యా అంటే భాష. దానికి ముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ తెలుగులో. ఘరానా కూలి, ఇందులో పాటలు కూడా సూపర్ హిట్. సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీషు అంటే ఒక కూలీని విలన్లందరూ కలిసి ఒక జమీందారు కొడుకుగా నమ్మింపజేద్దామని చెప్పేసి వేషంగా ప్రవేశపెడతాడు. అతనే నిజమైన వారసుడు అని చెప్పేసి తెలియటం. మామూలుగా రొటీన్గా ఇలాంటి డ్రామాలు మనం తెలుగులో చాలా చూసాం, తమిళ్లో కూడా వచ్చినాం. అయితే ఇందులో ఏంటంటే రజనీకాంత్ గారికి యంగ్ టైర్గా అప్పట్లో రోజా గారిని పెట్టారు. మీనా, రోజా, రమ్యకృష్ణ వీళ్ళందరూ తెర మీద దూసుకొస్తున్న టైంలో రంభ, ఈ ఘరానా కూలీలో రోజా గారి గ్లామర్ అదిరిపోతుంది అన్నమాట. ఈ సినిమాలు చూస్తే మీరు ఓ కన్నే రోజా అనే ఒక పాట కానీ, ఇంకొక పాట ఏమో మనమంటూ లేకుంటే లోకమే నడవదన్న పూలన్న అనే ఒక పాట. నేను చెప్పాను కదా, కొన్ని డబ్బింగ్ డైలాగులు ఆశ్చర్యపరుస్తాయి. ఈ అసలైన యజమానిలాగా ఒక కూలీని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇంగ్లీష్లో డైలాగులు చెప్పాలి. ఆ ఇంగ్లీష్ డైలాగుల డెలివరీ ఏంటంటే అవతలోడికి అర్థం కాకుండా రజనీకాంత్ ఎస్ దూది దస్వార్ అనుకుంటే ఏదో సాయి కుమార్ ఆపకుండా డైలాగులు చెప్తాడు. థియేటర్లో నవ్వులేను. నేను బాపట్ల ఇది విజయలక్ష్మిలోనో అలంకార్ థియేటర్లోనో చూసినట్టు గుర్తు. మంచి ఎంటర్టైనర్. నాకు ఈ కూలీ అనగానే నాకు ఆ కూలీ ఘరానా కూలీలో ఆ డైలాగ్ గుర్తొస్తుంది. ఈ కూలీ బలమైన వాట 2 బస్తాలు అంటాడు రజనీకాంత్. 2 బస్తాలు మోస్తాడంట. ఫైట్స్ కూడా మన వీళ్ళు చేసినట్టున్నారు. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఉన్నారు కదా, వాళ్ళే దానికి చేసినట్టు గుర్తు. మరి లేదంటే విక్రమ్ ధర్మ ఫైట్స్ అంత సన్నబాడీతో ఆయన మన చిరంజీవి ఘరానా మొగుడులో పోర్టులో ఎలాంటి ఒక రఫ్ డ్రెస్ వేసుకుంటారో అలాంటి డ్రెస్ వేసుకొని రజనీకాంత్ ఇప్పట్లో మాస్ని విపరీతంగా ఆకర్షించారు. ఆ స్టెప్పులు, చిన్న చిన్న స్టెప్పులు, మూమెంట్లు. ఇంకా సుజాత గారు తన తల్లి అయితే తన చిన్నప్పటి పాట పాడుతుండే అమ్మ అమ్మ అనే ఒక పాట డబ్బింగ్ అయినా కూడా ఏంటంటే మ్యూజిక్ చక్కగా ఉండటంతో బాగా గుర్తుండిపోయింది. మీకు నేను చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా చూడాలనిపిస్తుంది, చూస్తారు కూడా. ఈ కూలీ ఆ కూలీ కన్నా బలమైన వాడు లేకపోతే బలహీనుడు అనేది 2 రోజుల్లో తెలిసిన, ఒకవేళ తెలియకపోయినా సరే ఆ డైలాగు ఇన్నేళ్ల తర్వాత 93 అంటే మేబీ ఒక 32 ఏళ్ళు అయింది అనుకోవచ్చు. 32 ఏళ్ళ తర్వాత ఘరానా కూలీ కాస్త ఇంకో కూలీగా వస్తున్నాడంటే ఒక విచిత్రం. మన తెలుగు సినిమా టైటిల్స్, తెలుగు సినిమా హీరోలు లేదంటే తమిళ సినిమా హీరోలు మొత్తం ఒకటే గీత చుట్టూ పరిభ్రమిస్తుంటారా? అవే టైటిల్లో వాళ్ళే హీరోలు. ముఖ్యంగా రజనీకాంత్ గారి విషయంలో అయితే మరీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆ తర్వాత చూస్తున్నాను, మా పిల్లలు చూస్తున్నారు. ఆయన అలానే ఉన్నాడు. జుట్టు పోయి ఉండొచ్చు, ఉత్సాహం మాత్రం అలానే ఉంది. రేట్ల సంగతి పక్కన పెడితే ఈ సినిమా జ్ఞాపకాల గురించి అయితే ఇది మనం పంచుకుందామనుకున్నది. వరుసలో ఏదన్నా తేడా వచ్చి ఉండొచ్చు కానీ ఏం చెప్పాలనుకున్నది సరిగ్గా కన్ఫ్యూజ్ చేసి అని మిమ్మల్ని అనుకోవచ్చు కానీ ఆ సినిమాల తాలూకు జ్ఞాపకాలు అన్నమాట ఇవి. బాయ్.